ఎలాంటి వేధింపులకు గురయ్యారో జస్టిస్ హేమ కమిటీ ముందు వారు వెల్లడించిన విషయాలు ఒకటొకటి బయటకు వస్తున్నాయి. రకరకాల పదవుల్ని సినిమా ప్రముఖులు, మలయాళ సినిమా ప్రముఖులు వదులుకోవాల్సి వస్తుంది. అమ్మ చైర్మన్ కూడా రాజీనామా చేసినట్టు మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఇవన్నీ వీటితో పాటు ఒకసారి మొత్తం అంటే 360 డిగ్రీస్లో కనుక చూస్తే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్య అల్లు అర్జున్ మనసు గాయపరిచిందని చెప్పేసి ఆయన అభిమానులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. టు స్టార్ట్ విత్ అసలు మనం ఈ హైడ్రా వ్యవహారం తీసుకుందాం. ఆంధ్రాలో కూడా తెలంగాణ తరహాలో హైడ్రా మొదలు కాబోతోంది. మంత్రి నారాయణ నిన్న కన్నెర్ర చేసి మరీ చెప్పారు, హెచ్చరిక చేశారు. కబ్జాదారుల గుండెలో రైలు పరిగెత్తించారు. అవును, హెచ్చరిక చేశారు ఆయన. ఈ హెచ్చరికలో అంటే ప్రధానంగా హైడ్రా అంటే చాలామంది ఈ చెరువుల ఆక్రమణకు సంబంధించినటువంటి నిర్మాణాలని తొలగించేటువంటి ఒక సంస్థగా మాత్రమే చూస్తున్నారు. అది పూర్తి స్థాయి వాస్తవం కాదు. అయితే వాళ్ళు ప్రాథమికంగా చెరువులు దీని మీద కేంద్రీకరించారు, కానీ నిజానికి దాని పరిధి చాలా పెద్దది. ఉదాహరణకి ఇక్కడ హైదరాబాదులోనే వాళ్ళు చిత్రపురి కాలనీలో 2-3 అక్రమ నిర్మాణాలను కూడా కూలగొట్టడం అనేది కనిపించింది మనకి. అంటే పైగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే నోటీసులు ఇవ్వక్కర్లేదు, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు అని చెప్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా వెళ్ళి స్ట్రైట్ అవే కొట్టేయచ్చు అనేటువంటి కొట్టేసే అధికారం ఉంది. ఈ అధికారాన్ని ఎవరు ప్రదర్శించగలరు అంటే ఐపీఎస్ అధికారులు మాత్రమే ప్రదర్శించగలరు. కాబట్టే ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టారు అక్కడ అనే లెవెల్ తెలంగాణలో ఇప్పుడు హైడ్రా మీద జరుగుతున్నటువంటి చర్చలు. ఇప్పుడు ఇలాంటి నిర్మాణం ఒకటి ఏపీలో తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులని కబ్జాల నుంచి కాపాడుకోవటం అనేది ప్రోగ్రాం. అంటే అవి ఏ రకమైనటువంటి ఆస్తులైనా కావచ్చు, దేవాదాయ శాఖ ఆస్తులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇంకేదైనా పనికి కేటాయించి ఆ పని జరగక అలా ఉండి దాన్ని ఎవరైనా ఆక్రమించి ఉన్నప్పటికీ, ఇలా ఏ రకమైనటువంటి ప్రభుత్వ పోరంబోకు భూములు కావచ్చు, దేన్నైనా సరే ఎవరైనా సరే ఆక్రమిస్తే వాళ్ళ నుంచి ఆ భూమిని కాపాడటం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేటువంటి కార్యక్రమం నిర్వహించడానికి ఒక ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ఒక నిర్మాణాన్ని మేము కూడా ఏర్పాటు చేయబోతున్నాం అని చాలా స్పష్టంగా చెప్పాడు. అది కేవలం చెరువుల ఆక్రమణ కాదు, అన్ని ఆక్రమణల మీద అది తన ప్రతాపం చూపించేటువంటి అవకాశం ఉంది. ఆ స్థాయి సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ టైంలో జరిగినటువంటి భూదందాల మీద సీరియస్గా దృష్టి పెట్టడం అనేది తెలుగుదేశం పార్టీ వ్యూహంలాగా కనిపిస్తోంది. ఆల్రెడీ అటునుంచి ఈరోజు ఉదయం నుంచి రెస్పాన్సెస్ మొదలైపోయినాయి. నారాయణ గారి ప్రకటనకి రెస్పాన్సెస్ మొదలైపోయినాయి. మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ రకమైనటువంటి ఓవర్ యాక్షన్ చేసినా కానీ మేము ఉపేక్షించము, ఊరుకోము అన్న టైపులో వాళ్ళు కూడా వార్నింగ్స్ మొదలుపెట్టేశారు అటునుంచి. కాబట్టి ఈ హైడ్రా అనేది తెలంగాణలో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఎలాంటి చిచ్చు రాజేసిందో, ఎలాంటి యుద్ధ వాతావరణం, నిజానికి అంత సీరియస్ యుద్ధం జరగటం లేదు, కానీ ఏపీలో అది కొంచెం సీరియస్ ఫేజ్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అనేటువంటిది ఈ హైడ్రాని పోలినటువంటి నిర్మాణం గనక ఏపీలో తీసుకొస్తే కొంచెం సీరియస్ ఫైట్ గట్టిగా నడిచేటువంటి ఛాన్సెస్ అయితే బలంగా కనిపిస్తున్నాయండి. రైట్. అంటే దీంతోపాటు కనుక గమనిస్తే ఈ ఫైట్ ఇక్కడ తెలంగాణ ఏంటంటే కాంక్రీట్గా ఐడెంటిఫై చేశారు. దాదాపు ఒక విదిన్ సిటీ లిమిట్స్ 35 ట్యాంక్స్ ఉన్నాయండి. 35 చెరువులు ఉన్నాయి. 35 చెరువులు సెంటర్గా చర్యలు మొదలెట్టారు. ఇవాళ రేపు మరి ఓవైసీ గారి ఆక్రమణలకు సంబంధించి కూడా చర్యలు కాలేజీలో ఎట్లా ఎఫ్టీఎల్ లెవెల్కి లోబడి ఉన్నాయా లేకపోతే అతిక్రమించి ఉన్నాయా అనే దాని మీద లోటస్ పాండ్ వ్యవహారము, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక మీడియా సంస్థ కార్యాలయము కూడా ఆ లోయర్ ట్యాంక్ పరిధిలోనే ఉన్నాయి అనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. దాని మీద హైడ్రా ఎలా స్పందిస్తుంది అనేది కూడా చాలామంది ఎగరగా చూస్తున్నారు ఇప్పుడు. అండ్ రెండోది ఇప్పుడు అక్కడ దాకా వెళ్తే మీరు చెప్పిన ఆ ఏరియా వరకు, ఆ పర్టికులర్ సంస్థ కార్యాలయం వరకు వెళ్తే కనుక అక్కడి నుంచి కొండ మీదకి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటానికి మార్గం ఉంది. సో మరి అక్కడ దాకా టచ్ చేయాల్సి ఉంది. అక్కడ దాకా టచ్ చేస్తే కొండకు వెళ్ళడానికి వే ఉండదు ఇంకా.
అంటే లేదండి, అంటే ఈ రోడ్డు వేరు. ఇప్పుడు ఆ రోడ్డు అక్కడి నుంచి ఆ వచ్చేటువంటి సంస్థకి రోడ్డు ఎదురుగుండా ఉన్న కొండ అక్కడి నుంచి మొదలవుతుంది మెట్ల భాగం. సో అక్కడ దాకా ఉందని చెప్పేసి కొందరు అధికారులు అంటున్నారు. ఎనీహో అంటే దే ఆర్ ద బెటర్ జడ్జెస్, వాళ్ళకి తెలుసు ఆ చెరువు వైశాల్యం ఎంత ఉంది, విస్తీర్ణం ఎంతవరకు ఉందనేది వాళ్ళకి తెలుసు. అలాగే నిన్న కవితక్క రిలీజ్ అయ్యారు, భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడిని దగ్గరికి తీసుకొని కొంచెం కంటతడి పెట్టుకున్నారు. దాదాపు మోర్ దాన్ 160 days 5.5 months పాటు ఆవిడ జైల్లో ఉన్నారు. మాకు టైం వస్తుంది, మీ సంగతి తెలుస్తా అనే పద్ధతిలో మాట్లాడారు. అండ్ ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు నిన్న చాలా సీరియస్ అబ్జర్వేషన్స్ చేసింది సార్. అవును, ఒక మహిళ, ఆవిడ ఉన్నత విద్యావంతురాలు, ఆవిడ మొత్తం చట్టానికి లోబడి ఆవిడ ఏం చేయాలో ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తుండగా మీరు ఈ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ తీర్పు ఇవ్వటం ఏంటని ఢిల్లీ హైకోర్టుని ప్రశ్నించింది, ఆగ్రహించింది ఒక రకంగా. అవును, అదొక అంశం. రెండోది, ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి గారు కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, మరి వారిని ఎందుకు ఉపేక్షించారు అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు నుంచి ఈ ఆడిటర్ ద్వారా ఒక 25 కోట్లు వెళ్ళినట్టుగా కవిత గారి ద్వారా వెళ్ళింది అది. అయితే డబ్బులు సరఫరా చేసింది శ్రీనివాసులు రెడ్డి. సో ఆయన కేవలం సాక్షి మాత్రమే కాదు, అది ఒక చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా జరిగింది ఈ ట్రాన్సాక్షన్. అయితే ఈ ట్రాన్సాక్షన్లో ఆయన కేవలం సాక్షి మాత్రమే కాదు కదా, ఆయన కూడా ఈ క్రైమ్, పైగా దీనికి సంబంధించిన చాలా నిర్ణయాలు, ఈ ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి అక్కడ టెండర్లు వేయాలి, ఆ టెండర్లు పాజిటివ్గా తెచ్చుకోవటం కోసం జరిగినటువంటి ఒక కుంభకోణం ఇది యాక్చువల్గా. దానిలో కవిత గారి ద్వారా ఈ లావాదేవీలు నడిచినాయి అనేది దానికి ఈయన కంట్రిబ్యూషన్ ఉంది. ఆయన వారి ఇంట్లోనే కూర్చుని సమావేశాలు జరిపారు. ఈ డబ్బులు మొబిలైజేషన్కి సంబంధించి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి ఇంట్లోనే సమావేశాలు జరిగాయి. కాబట్టి ఆయన్ని ఎలా వదిలిపెట్టేశారు, ఆయన కేవలం సాక్షిగా ఎందుకు చూస్తున్నారు, ఆయన కూడా నేరస్తుడే కదా, ఆయన ఎందుకు ఉపేక్షించారు అనేది కోర్టు అబ్జర్వ్ చేసి నిన్న క్వశ్చన్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. కాబట్టి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని వాంటెడ్గానే వదిలేశారా, కేవలం కవితను టార్గెట్ చేయాలి అనే ప్రోగ్రాంలో మిగిలిన వాళ్ళందరినీ మర్చిపోయారా, పని పూర్తయిపోయింది, ఆపరేషన్ కవిత కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక మిగిలిన వాళ్ళతో మనకు సంబంధం లేదు, ప్రమేయం లేదు అనుకున్నారా అనేది ఇప్పుడు కోర్టుకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి మీదకి రాడార్ వెళ్ళింది కాబట్టి వాళ్ళది ఇప్పటి కాదు, వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి వాళ్ళు అదే బిజినెస్లో ఉన్నారు, లిక్కర్ బిజినెస్లోనే ఉన్నారు. మాగుంట సుబ్బరామరెడ్డి గారు వీళ్ళందరూ మద్యపాన నిషేధం అమలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయినటువంటి ఇండస్ట్రియల్ ఫ్యామిలీస్లో అది కూడా అది ప్రధానమైనటువంటి కుటుంబం. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం సమయంలో ఇలా మాగుంట ఫ్యామిలీ లిక్కర్ బిజినెస్ గురించి ప్రపంచం అంతా తెలిసిన విషయం. అది వాళ్ళు లేకుండా ఏమిటి అని మొదటి నుంచి సామాన్య ప్రజలు మాట్లాడుకున్నటువంటి సందర్భం ఇది. ఇప్పుడు సీరియస్గా కోర్టు శ్రీనివాసులు రెడ్డి గారి ప్రస్తావన చేసేసింది కాబట్టి ఇప్పుడు ఆయన కవిత గారి రీప్లేస్ చేస్తారా తీహార్లో అనేది చూడాలి. ఆయన్ని పట్టుకెళ్తారా, ఎలా తీసుకెళ్తారు, ఆయన టీడీపీ కాబట్టి వదిలిపెట్టారా, లేకపోతే టీఆర్ఎస్ని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం కవిత అరెస్టు అనే ప్రచారం ఏదైతే జరుగుతోందో అది వాస్తవమా, కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఇది పొలిటికలైజ్ చేస్తున్నారా, నిజానికి ఆ స్కామ్ పరిధి మేరకే దర్యాప్తు జరుగుతోందా, అరెస్టులు జరుగుతున్నాయా, ఇలా అనేక సందేహాలని ఈ శ్రీనివాసులు రెడ్డి అంశాన్ని తడమటం ద్వారా కోర్టు జనం ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు సో అంటే ఎలా శ్రీనివాసులు రెడ్డి గారి అంశాన్ని ఎలా అడ్రస్ చేసే అవకాశం ఉంది భారద్వాజ్ గారు? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నో డౌట్ ఇదే అంశాన్ని తెర మీద తీసుకొస్తుంది. బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు కావచ్చు, లేకపోతే పార్టీ పరంగా కూడా తెర మీద తీసుకురావచ్చు. ఈరోజు టీడీపీ మీకు అలయన్స్ పార్ట్నర్గా ఉంది కాబట్టి ఉపేక్షిస్తున్నారా అనే ప్రశ్న వచ్చిందంటే మరి కేంద్రానికి అది కొంచెం ఇబ్బంది, అంటే దర్యాప్తు సంస్థకి ఇబ్బందికరమైన అంశమే అది. అంటే రెండు వైపులా అతను అంటే ఈ కేసు తవ్వకాలు ఎప్పుడు మొదలైనాయి అనే చరిత్రలోకి వెడితే వైఎస్ఆర్సీపీతో కూడా పెద్ద విభేదాలు లేవు బీజేపీకి. కాబట్టి ఆయన అటునుంచి ఇటు వచ్చాడు టీడీపీలోకి. సో ఆయన ప్రయాణంలో ఎక్కడా కూడా బీజేపీకి వ్యతిరేకమైనటువంటి శిబిరంలో లేడు. ఆయన కాంగ్రెస్ శిబిరంలోనో లేకపోతే మరో శిబిరంలోనో లేడు. కాబట్టి ఆయన
ఫ్రెండ్లీ మ్యాన్గానే చూసారా వీళ్ళు ఇన్ టోటల్గా. అందుకని శ్రీనివాసులు రెడ్డికి ఆ వెసులుబాటు దొరికిందా, అసలు ఆయన పేరు సాక్షిగా పెట్టేసి పైగా వారి కుమారుడి పేరు మాత్రమే ప్రస్తావించారు దానిలో. ఆయన వచ్చేదో 25 కోట్లు ఇచ్చాడు అన్నట్టుగా చిన్న ఒక వాక్యం కనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడారు నన్ను. కాబట్టి విషయం సీరియస్సే. ఆయన వాళ్ళ ఇంట్లోనే మీటింగ్స్ జరిగినాయి, ఆయనే మొబిలైజ్ చేశాడు, ఆయనే మొబిలైజ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే సిండికేట్ నాయకుల్లో ఆయన కీలకమైనటువంటి వ్యక్తి. అందుకని మొబిలైజేషన్ అక్కడే జరిగింది. దాన్ని ఎందుకు ఉపేక్షించారు, అసలు ఎందుకు పట్టించుకోలేదు అనేది క్వశ్చన్ చేసింది. కాబట్టి కోర్టు సీరియస్గా శ్రీనివాసులు రెడ్డిని తీసుకెళ్లటం ద్వారా లోపలికి తీసుకువెళ్ళకపోతే ఇప్పుడు వాళ్ళ అంటే చిత్తశుద్ధికి లక్ష్యశుద్ధికి కూడా ఇప్పుడు అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. వాళ్ళ ఇంటిగ్రిటీని జనాలు క్వశ్చన్ చేసేటువంటి ప్రమాదం ఉంది. అందుకని శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు సీరియస్ కండిషన్లోకి వెళ్ళినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో అంటే నెక్స్ట్ గన్స్ ఆయన వైపు తిరిగే అవకాశం ఉందా? డెఫినెట్గా వెళ్తారు. అంటే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇటు నుంచి కేసు అలయన్స్ పార్ట్నర్కి ఇబ్బందే కదా, అంటే ఎలా కన్విన్స్ చేసుకుంటారు అలయన్స్ పార్ట్నర్ని? దర్యాప్తు సంస్థల ప్రక్రియలో, విచారణ ప్రక్రియలో మేము జోక్యం చేసుకోము అనే చెప్తారు. అంటే రెండోది ఆయన వ్యాపారం అది, ఆయన కుటుంబ వ్యాపారం అది. అలాగే ఇది ఈ రోజున కొత్తగా మొదలుపెట్టినటువంటి వ్యాపారం కాదు. వాళ్ళు తరతరాలుగా 4 decades 5 decades వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఆ బిజినెస్లో ఉన్నారు. ఆ సిండికేట్కి ఒక రకంగా నాయకత్వం వాళ్ళే వహిస్తున్నారు ఆ ఏరియాలో. కాబట్టి అది జరిగింది. రెండోది అక్కడ టెండర్ల ప్రక్రియలో తమకు అనుకూలంగా తెచ్చుకోవటానికి కాంట్రాక్టర్లు ప్రయత్నం చేయటం, ఇది సహజ పరిణామంగానే చూసి అక్కడ వరకు అంటే ఇంకెవరినైనా బలిపెట్టచ్చు కూడా. ఆల్రెడీ వారి కుమారుడి పేరు ఉంది దానిలో. వారిని ముందు పెట్టి వీరు తండ్రి గారు వెనక్కి తప్పుకుని అలా ఒక నాటకం నడిచినా నడవచ్చు. ఏదో అంటే కొంచెం ఒకరు వెనక్కి తగ్గినట్టు ఒకరు ముందుకు వచ్చినట్టు. సో ఈ అంశాలకి తోడు నిన్న గడిచిన వారం రోజులుగా మన మలయాళ చిత్రసీమకి సంబంధించిన వ్యవహారం మాట్లాడుకుంటున్నాం. జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్లో ఒక్కరొక్కరుగా వాళ్ళు మాట్లాడిన అంశాలన్నీ ఆ రిపోర్టు 2019 నాటిది. ఇన్ఫ్యాక్ట్ మన వెటరన్ హీరోయిన్ శారద కూడా, ఆవిడ ఇప్పుడు వృద్ధురాలు అయిపోయారు, ఆవిడ మెడ్రాస్లో ఉన్నారు, కదలలేని స్థితిలో. ఆవిడ కూడా అందులో మెంబరే. మరి ఇవాళ 17లో ఏర్పాటు చేస్తే ఆ కమిటీ 24కి ఆ కమిటీ నివేదిక వెలుగు చూసింది. వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆ దర్శకుడు నన్ను వేధించాడు, ఈ స్టార్ హీరో ఏమో నన్ను ఫలానా చోటికి రమ్మన్నాడు. ఏంటి అసలు ఈ మొత్తం సిరీస్ ఆఫ్ కేవలం మలయాళ చిత్రసీమలోనే ఈ వేధింపులు ఎక్కువ ఉన్నాయా? లేదండి, మలయాళ చిత్ర పరిశ్రమ అనేది ఓపెన్ అయింది ఇప్పుడు. నిజానికి టాలీవుడ్లో కూడా ఇలాంటి సందర్భం ఒకటి 2018 ప్రాంతాల్లో మనం చూసాం. 2018లో కొంతమంది అంటే ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు వెళ్ళి ఛాంబర్ దగ్గర తమ పరిస్థితి అంటే వివిధ విభాగాల్లో జరుగుతోంది లైంగిక వేధింపులకు సంబంధించి అని స్పష్టంగా చెప్పారు. వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఇలా వేధిస్తున్నారు అని ప్రశ్నించిన సందర్భంలో ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యాయి దానిలోకి. ప్రజా సంఘాలు అంటే పర్టికులర్గా మహిళా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యి కొండవీటి సత్యవతి గారు లాంటి రైటర్స్ వీళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరుగుతోంది అనేది మాట్లాడుతూ ఆనాటి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఆయనతో పాటు ఆయనకు ఒక పిటిషన్ ఇచ్చి అలాగే హైకోర్టులో కూడా ఒక పిటిషన్ పడేసిన సందర్భంగా మినిస్ట్రీ నుంచి, సినిమా పరిశ్రమ నుంచి ఒక నివేదిక కోరారు. అది మేము కమిటీ వేశాము అని చెప్పి వీళ్ళు చెప్పారు. దానికి సబ్ కమిటీలు కూడా వేశామన్నారు. అప్పటి రామ్మోహన్ రావు ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాధ్యతల్లో ఉన్నారు. అప్పుడు ఆయనకి ఈ రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పారు. ఆయన సబ్ కమిటీలు వేశాము, దీనికి సంబంధించి చాలా వేగంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ తర్వాత దాని ఫాలోఅప్ లేదు. అది ఏమైపోయిందో తెలియదు, కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ కేరళ స్టోరీ మొదలైన తర్వాత కేరళలో ఈ జస్టిస్ హేమా కమిటీ నివేదిక నిజానికి అది ఎప్పుడు 17లో వేశారు, 19లోనే వాళ్ళు నివేదిక ఇచ్చేశారు.
19 నుంచి దాన్ని అలా ఉంచారు, నేలమాళిగలో దాచిపెట్టినట్టుగా ఉంచారు. ఇప్పుడు ఓపెన్ అయింది అది. ఆ ఓపెన్ అయినటువంటి అంటే ప్రపంచం ముందుకు తీసుకొచ్చినటువంటి పినరయి విజయన్ గారు ప్రపంచం ముందుకు తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్ కూడా సెన్సార్ డాక్యుమెంటే. చాలా క్లియర్గా అందులో పేర్లు అవి పెద్దగా లేకుండా, పెద్దవాళ్ళ పేర్లు లేకుండా జాగ్రత్తగానే బయటకు వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే నివేదిక బయటకు వచ్చేసింది అనే విషయం అయిపోయిందో చాలామంది ఓపెన్ అయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న ఒక బెంగాలీ నటి, బెంగాలీ ఇండస్ట్రీలో కూడా ఉంది ఇది, ఒక బెంగాలీ డైరెక్టర్ నన్ను వేధించాడు అని చెప్పేసి ఆవిడ ఓపెన్ అయింది. అలా రకరకాల చోట్ల ఇది బ్లాస్ట్ అవుతోంది. ఒకప్పుడు అదే టైం 2018 ఆ టైంలోనే తనుశ్రీ దత్తా అనేటువంటి ఆర్టిస్టు ప్రఖ్యాత నటుడు నానా పటేకర్ మీద ఆరోపణలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఇలా అదే టైంలో నందమూరి హీరో బాలకృష్ణ గారు ఆయన స్టేజ్ మీద చేసినటువంటి ఒక కామెంట్ కొంచెం ఇబ్బందికరమై అది వివాదాస్పదమై ఆయన సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చి, ఇలా అనేక సందర్భాల్లో టాలీవుడ్లో కూడా ఈ కల్చర్ ఉంది. ఇది దీనికేమీ ఇది ఏ పరిశ్రమలో అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్ని పరిశ్రమల్లో ఉంది కదా అని చెప్తున్నారు. ఐటీలో లేదా లేకపోతే రాజకీయాల్లో లేదా ఇవన్నీ మాట్లాడుతున్నారు. మోర్ అవేర్నెస్ మీకు మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ వచ్చింది. అక్కడ హీరోయిన్స్ కానీ లేకపోతే ఇప్పుడు వెటరన్ యాక్టర్స్ చాలామంది కూడా దే ఆర్ స్లోలీ కమింగ్ అవుట్. మోహన్ లాల్ రాజీనామా చేశారు అమ్మ పదవి. అంటే యాక్చువల్గా ఆ రోజున కమిటీ వేయటానికి దారితీసిన పరిస్థితి ఏంటంటే ఒక నటిని ఒక జీప్ ఒక కారులో కిడ్నాప్ చేసి తీసుకువెడుతూ ఆవిడని మానభంగం చేసినటువంటి సందర్భం. అక్కడి నుంచి ఆ ఎలిగేషన్ ఓపెన్ అయిన దగ్గర నుంచి గొడవ జరిగి ఈ కమిటీ వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలా మొదలైంది ఇది. ఇప్పుడు దానికి అంటే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్న దానికి సింపతిగా నిజంగానే ఇది ఉంది, దీన్ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ రాజీనామా చేశారా? మోహన్ లాల్తో పాటు 17 మంది. మొదట సిద్దికీ రాజీనామా చేశాడు. దాంతో నెమ్మదిగా అందరూ మోహన్ లాల్ అధ్యక్ష స్థానంలో ఉండి ఆయనతో పాటు మొత్తం 17 మంది రిజైన్ చేశారు. ఇప్పుడు కొత్త బాడీని త్వరలో ప్రకటిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిర్మాణం ప్రకటించింది. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే వీళ్ళేదో సింపతిగా ఈ రాజీనామాలు చేసినట్టుగా కనిపించడం లేదు. ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియ మీద నిరసన తెలియజేస్తూ రాజీనామాలు చేసినట్టుగా కనిపిస్తోంది ఆ గొడవ. అంటే ఇది ఒక సాంప్రదాయంగా జరుగుతుంది, అనవసరంగా దీన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అన్న ధోరణి కనిపిస్తోంది చాలామంది ఇండస్ట్రీ పెద్దల్లో కూడా. ఇప్పుడు తెలుగు పరిశ్రమ నుంచి కూడా ఎవరైనా వెళ్ళి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారిని కలిసి అయ్యా 2018 ప్రాంతాలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో సినిమా పరిశ్రమని హెచ్చరించి వేయించిన కమిటీ నివేదికలు ఏమైనాయి, అవి కోర్టుకు వెళ్ళాయా లేకపోతే మంత్రిత్వ శాఖకు పంపించారా, అసలు అవి ఏ దశలో ఉన్నాయి, జరిగిందా లేదా, దానికి సంబంధించిన ఫాలోఅప్ మీరు ఏం చేశారు అని కనుక ఎవరైనా డిమాండ్ చేస్తే ఎందుకు అనవసరంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఇక్కడేం లేదు కదా, గొడవలేం జరగట్లేదు కదా, ఎందుకు ఈ విషయాలు పట్టుకొస్తున్నారు అని మాట్లాడే ప్రమాదం కనిపిస్తోంది. అందుకని చాలా అంటే ఈ విషయాన్ని ఎక్కడికక్కడ మూసేసేటువంటి ప్రయత్నం బలంగా జరుగుతోంది. ఈ క్రమం చూస్తే మోహన్ లాల్ రాజీనామా అదేదో సింపతితో చేసినట్టుగా లేదు. కొంచెం ఏంటి ఈ ఇష్యూని ఇంత పెద్ద రచ్చ చేస్తున్నారు అనేటువంటి ఒక నిరసన, ఈ జరుగుతున్న పరిణామాల మీద నిరసన తెలియజేస్తూ మాత్రమే ఆయన రాజీనామా చేసినట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయనే కాదు, మొత్తం అమ్మ అంటారు అక్కడ, ఇక్కడ మా అంటున్నాం మనం, అక్కడ అమ్మ అంటారు. ఆ అమ్మ నుంచి రాజీనామా చేసిన వాళ్ళందరి వ్యవహార శైలి సిద్దికీతో సహా నిరసన కార్యక్రమంగా మాత్రమే కనిపిస్తోంది. ఎవరూ కూడా పాజిటివ్గా లేరు. సో దీని మీద ఇప్పుడు ఫీమేల్ ఆర్టిస్టులు కొంతమంది అక్కడక్కడ బ్లాస్ట్ అవుతున్నారు, కానీ ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడటం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు దీని మీద, ఈ అమ్మ రాజీనామాల మీద కేరళ ప్రభుత్వం నుంచి. రైట్. ఇక దీంతోపాటు అంటే అటువంటి అంశమే కొంచెం పొలిటికల్ కలర్ ఉన్నది. ఇక్కడ మనం చూసాం కదా, కుక్కల నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్
వారి కుమారుడు విద్యాసాగర్ ఎపిసోడ్లో బాంబే ఇండస్ట్రియలిస్ట్ ఆయన ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని విద్యాసాగర్ గారికి ట్రాన్స్ఫర్ చేశారు. హైదరాబాద్లో ఆయన ఏదో ఒక వేడుకకి వచ్చి ఆయన ఇరుక్కున్నాడు అనేది వీళ్ళ వర్షన్. సరే, ఇవన్నీ ఇట్లా ఉంచితే ఒక హీరోయిన్ని ఆవిడేదో ఈయన బ్లాక్మెయిల్ చేసిందని ఆవిడ కుటుంబాన్ని మనం అక్కడేదో పురాణాల్లో చూస్తుంటాం కదా, తక్షకుడు వెళ్ళి ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకొని ఉంటే సయేంద్ర స్వాహ అని ఆ ఇంద్రుడితో సహా వచ్చినట్టు మొత్తం ఫ్యామిలీని అంతా తీసుకొచ్చి వేధించడం ఏంటండి ఐపీఎస్లో. పైగా ఈ డిస్ప్యూట్కి ఇప్పుడు బాంబే వెళ్ళి ట్రాన్సిట్ వీసా వేసి పట్టుకొచ్చి ఇప్పుడు అమ్మాయి పేరు ఓపెన్ అయిపోయింది, కాదంబరి అమ్మాయి పేరు. ఈ కాదంబరి అనేటువంటి అమ్మాయిని పట్టుకొచ్చి అక్కడి నుంచి కుటుంబంతో సహా అమ్మాయి ఫ్యామిలీని కూడా పట్టుకొచ్చి ట్రాన్సిట్ వీసా వేసి ఇక్కడికి తీసుకొచ్చి వేధించి అమ్మాయితో ఒక అండర్టేకింగ్ రాయించుకుని వదిలారు. అయితే ఈ మొత్తం ప్రక్రియలో మనకు కనిపించేది ఏంటంటే ట్రాన్సాక్షన్ ఏమిటి? ఈ కుక్కల నాగేశ్వరరావు గారు అబ్బాయి విద్యాసాగర్కి ఆవిడకి జరిగిన ట్రాన్సాక్షను 5 లక్షల గొడవ. అది ఈ 5 లక్షలు గొడవ ఏమిటి? దానికి మీద వీళ్ళు అక్కడికి వెళ్ళి సజ్జల ఇన్వాల్వ్ అయిపోయి ఈ కాంతిలాల్ రాణా వీళ్ళందరూ కూడా, అంటే ఒక యువ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది దీనిలో అంటున్నారు. విశాల్ గున్ని గారు కూడా వెళ్ళారు. విశాల్ గున్ని వీళ్ళందరూ వెళ్ళి ట్రాన్సిట్ వీసా వేసి పట్టుకొచ్చి వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి వేధించి టార్చర్ చేసి వాళ్ళతో సాధారణంగా ఇట్లాంటి కేసుల్లో ఏసీపీ క్యాడర్ ఆఫీసర్లను పంపిస్తుంటారు. డైరెక్ట్గా సిపి పోలీస్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్ పోలీసు చాలా సీనియారిటీ ఉన్నవాళ్ళు వెళ్ళరు, ఏసీపీ స్థాయిలో వెళ్తుంటారు. మా సిఐ బాగా ప్రామినెన్స్ ఉందనుకుంటే ఏసీపీని పంపిస్తారు. ఏసీపీ సిఐ రేంజ్లోనే వెళ్తారు అండ్ టాస్క్ ఫోర్స్ నుంచి వెళ్తారు సహజంగా. అంటే అసలు ఉద్యోగాన్ని వదిలేసి ఈ కొసరు ఉద్యోగాలకి ఎక్కువ సిపి రాణా గారు దృష్టి పెట్టారంటే ఇది సజ్జల మీద ఆరోపణగా కనిపిస్తోంది. కానీ దీని వెనకాల కొంచెం అంటే వ్యాపార సంబంధాలు, పర్టికులర్గా ఈ కడప స్టీల్ ఫ్యాక్టరీ తాలూకా పరిచయాల్లో నుంచి జగన్మోహన్ రెడ్డితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్త, జిందాల్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి అనేది ఓపెన్ అయింది. పేరు కూడా వచ్చిందండి, సజ్జన్ జిందాల్. జిందాల్ అక్కడ అఫీషియల్గా పోలీసే అందిన ఫిర్యాదులో ఉన్న పేరే అది, మనం కొత్తగా ఆవిష్కరించిందేం కాదు. సో ఆ జిందాల్ ఫ్యామిలీకి చెందినటువంటి జిందాల్ ఫ్యామిలీ అనేది ఇండస్ట్రియల్ ఫ్యామిలీగా ప్రపంచానికి తెలిసిన స్టీల్ ఇండస్ట్రీలో వాళ్ళు బలంగా ఉన్నారు. కాబట్టి ఆ జిందాల్ కుటుంబం నుంచి ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి తాలూకా గొడవ ఇది. ఆయన ఒక అమ్మాయితో నడిపినటువంటి వ్యవహారం అది వివాదాస్పదమైంది. ఆయన ఆ సెటిల్మెంట్ బాధ్యత ఈయనకి అప్పచెప్పాడు. అంటే ఈయనే భుజాన్ని వేసుకున్నాడు. మేము ఈ ప్రాబ్లంలో ఇరుక్కున్నాము అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇది మేము పర్సూ చేస్తాం, స్ట్రేట్ మన చేతిలో ఉంది, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి ఒక మధ్యలో ఒక శిఖండి పాత్రలోకి ఈ విద్యాసాగర్ని పట్టుకొచ్చి ఈయనకు ఒక స్టోరీ అల్లి అంటే ఇతను హైదరాబాదులో ఏదో పెళ్ళికి వచ్చాడు, వచ్చిన సందర్భంగా ఈ అమ్మాయి పరిచయం అయింది. వీళ్ళిద్దరూ కలిసి కొంతకాలం లివ్ ఇన్ ఉన్నారు. ఆ ఉన్న సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైన అమ్మాయి పెళ్లి చేసుకోమని ప్రెజరైజ్ చేసింది, ఇతరత్రా కూడా థ్రెట్ చేసింది. దాని నుంచి తన కుమారుణ్ణి కాపాడమని నాగేశ్వరరావు గారు వచ్చి అడిగితే అప్పుడు సజ్జల గారు, అరే మన కార్యకర్తను మనం కాపాడుకోకపోతే ఎలా? ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఈ నాగేశ్వరరావు అలాగే ఈ విద్యాసాగర్ వీళ్ళిద్దరూ ఈ తండ్రి కొడుకులు దళితులు, వీళ్ళని వాడారు. ఇక్కడ వీళ్ళని వాడి వీళ్ళ ద్వారా జిందాల్ గారి కేసుని సెటిల్ చేసి వాళ్ళ సంతృప్తి పొందటం అనేది ఇక్కడ ప్రోగ్రాం. ఇలా తన వ్యాపార ప్రయోజనాల కోసం, తన వ్యాపార పరిచయస్తుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడేయటం. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలా వాడటం ఏమిటి ఐపీఎస్ ఆఫీసర్లని అనే విషయం మీద సీరియస్ అయ్యి డీజీపీకి వార్నింగ్ ఇచ్చాడనేది ఈరోజు లేటెస్ట్ వార్త ఈ ఎపిసోడ్లో. దీని మీద టోటల్గా దర్యాప్తు చేసి అందరి మీద చర్యలు తీసుకోండి, అది వెంటనే ఆ ఫైల్ తీసుకుని ఆ దగ్గరికి రండి అన్న టోన్లో ఆయన వార్నింగ్ ఇచ్చేశాడు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కార్యక్రమం మొదలైంది. కాంతిలాల్ ఒకడే కాదు, ఇంకా చాలామంది, దాదాపు ఒక 60 మంది వాళ్ళ పదవులు కదిలేటువంటి ప్రమాదం
ఉంది ఇప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ ఎపిసోడ్లో. అలాగే కాదంబరి, ఈ జిందాల్ అనేటువంటి ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీలో ఇప్పుడు ఈ సినిమా ఏపీ జనాలను, అంటే ఏ లెవెల్లో మన రాజ్యం మనం ఏది చెప్తే అది చేయాలి, బంట్లు, అసలు ప్రజాస్వామ్యం ఇవన్నీ పక్కన పెట్టేసి ఎలా పడితే అలా పరిపాలన నడిచింది అనటానికి ఇదొక ఉదాహరణ. దీన్ని నిన్న తెలుగుదేశం పార్టీ కొంచెం అన్యాపదేశంగా ట్వీట్ చేసింది తన అధికార ట్విట్టర్ పేజీలో. చేయగానే వెంటనే అట్నుంచి, అంటే ప్రధానంగా విద్యాసాగర్ పేరే ప్రస్తావిస్తూ వచ్చింది, పేపర్లో కూడా ఆయన పేరే ప్రస్తావిస్తూ వచ్చింది. ఆయన పెనంలూరు నుంచి 2014లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. అంతకు మించి ఆయన యాక్టివిటీ ఏమీ లేదు. సడన్గా ఇప్పుడు ఒక్కసారి ప్రపంచం దృష్టికి ఆకట్టుకున్నాడు ఆయన. ఇలా రాగానే వైసీపీ స్పందించి మీరు ఒక దళితుడిని టార్గెట్ చేస్తున్నారు, అలాగే నైతికంగా బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీని, అందులో భాగంగా ఇలాంటివి ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు అన్న టోన్లో వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. చేసి ఇది అక్కడికి పరిమితం చేయాలి అనే మూడ్లో, అంటే చాలా విషయాలు మాట్లాడారు వాళ్ళు. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు దగ్గర నుంచి మొదలుపెట్టి లోకేష్ డ్యాన్సులు ఇవన్నీ ఆ ట్వీట్లో ప్రస్తావిస్తూ దీన్ని కొంత ఆ మోడల్లోకి తీసుకెళ్ళి నైతిక ధార్మిక కోణంలో మీరు దాడులు చేయకండి అన్న టోన్లో ఒక ట్వీట్ అయితే పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఇది బూమరాంగ్ అయి చాలామందిని చుట్టుకునేటువంటి ప్రమాదం కనిపిస్తోంది ఈ ఎపిసోడ్లో. అంటే ఇక్కడ ఒకటి ఎపిసోడ్లో దళితులు కాబట్టి మినహాయింపు ఇవ్వాలి అనే పద్ధతిలో వైసీపీ, అంటే అక్కడ ఒక కేసులో వారు నిందితులు, ఆ నిందితుల ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళ నిందితుల పాత్రలోకి వాళ్ళని తీసుకున్నారండి. వచ్చినప్పుడు అంటే వాళ్ళ కంప్లైంట్ ఆధారంగా వెళ్ళి వీళ్ళని తీసుకొచ్చారు అని అన్నప్పుడు ఇది మొత్తం డిజైన్ కంప్లైంట్గానే చూడాలి, కానీ కంప్లైంట్కి మళ్ళీ ఈ క్యాస్ట్ కోటింగ్ ఎందుకండి? క్యాస్ట్ కోటింగ్ కాదండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు క్యాస్ట్ కోటింగ్ ఇచ్చారా మరొకటి ఇచ్చారా అనేది పక్కన పెట్టేస్తే ఇతన్ని ఆ పాత్రలోకి ప్రవేశపెట్టారు అంతే. ఇతను క్రైమ్ చేసిన వాడు వేరు, ఆ సెటిల్మెంట్ని ఏదో ఒక పద్ధతిలో ఇక్కడ జస్టిఫై చేసుకోవటం కోసం ఒక లోకల్ కంప్లైంట్ ఉండాలి కాబట్టి. అంటే వాస్తవంగా ఒరిజినల్ స్క్రిప్ట్లో ఈయన లేడు, తీసుకురాబడ్డాడు, ఈయనకు ఆ పాత్ర ఇచ్చి ధరింపజేశారు అంతే. అంటే ఈ లెవెల్ సినిమా అది ఒక రకంగా ధరింపజేసి ఫైనల్గా ఏమన్నా బూమరాంగ్ అయినప్పుడు క్యాస్ట్ తీసుకురావచ్చు. రేపు ఎవరైనా కోసం అంటే ఇది మీకు ఒక పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా లేదండి? అంటే ఎక్కడైనా ఓటీటీకి మంచి పనికొచ్చే సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది. డెఫినెట్ అంటే ఎక్కడో మొదలెడితే ఎక్కడో తేలుతుంది. అసలు ఇది బొంబాయిలో మొదలై విజయవాడలో నడిచి విజయవాడ దాకా వచ్చింది, తాడేపల్లి ప్యాలెస్ని టచ్ చేసింది. సజ్జల గారు ఇంటి కిటికీలు ఓపెన్ చేసి ఆయన్ని కూడా బయటికి రమ్మని ఈ కేసులో అంటున్నారు. ఇంత జరిగిన తర్వాత అంటే ఇక్కడ నాకు క్వశ్చనబుల్ రోల్ ఎవరిది అంటే ఇందులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లు, వాళ్ళే యంగ్ ఆఫీసర్స్ ఏం కాదు, సీనియర్ ఐపీఎస్లే వాళ్ళు. ఒక యంగ్ ఆఫీసర్ కూడా ఉన్నాడు అనేది చెప్తున్నారు. ఇంకా పేరు అంటే వీళ్ళిద్దరు కాక ఇంకెవరన్నా ఉన్నారేమో. ఎందుకంటే కాంతిలాల్ రాణా గారు అలాగే విశాల్ గున్ని గారు, వీళ్ళిద్దరూ వెళ్లాల్సినంత నెసెసిటీ ఏంటి ప్రాంప్ట్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ ప్రశ్న ఒకటి. రెండోది, ఇటువంటి కేసులు సాధారణంగా ఎవరైనా పికప్ చేయాలంటే టాస్క్ ఫోర్స్ నుంచి లేకపోతే ఎస్ఐబి నుంచి వెళ్తుంటారు, స్పెషల్ బ్రాంచ్ నుంచి వెళ్తుంటారు, వెళ్ళి పికప్ చేస్తుంటారు. అలాంటిది ఇద్దరు వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి జాగ్రత్తగా మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్, మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చేసి కేసు పెట్టి హెరాస్ చేసి సబ్ జైల్లో కూడా ఉంచారట. అంటే ఇంత అమానవీయంగా వ్యవహరించాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వచ్చిందంటారు? జస్ట్ ఇన్స్ట్రక్షన్ పోనీ డీజీపీ గారి డీజీపీ గారి నోటీస్లో ఉందా అంటే ఆయన నోటీస్లో కూడా లేదని తెలుస్తుంది. లేదు, స్ట్రైట్గా ఆయన సిపిని పిలిచి చెప్పాడు, అది సజ్జల ద్వారా ఆపరేషన్ జరిగింది, సజ్జల్ని ఈ కార్యక్రమం ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద చేయమని ఆయనకి ప్యాలెస్ నుంచి ఫోన్ వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్టా, ఎస్టాబ్లిష్ చేస్తున్న ఫ్యాక్టా అండి? లేదండి, అయిన ఫ్యాక్టే, ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్టే. చేసిన అనేది కాదు. ఇప్పుడు అది ఆల్మోస్ట్, అంటే ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారనేది చూడాలి. నిజానికి నిన్నైతే వీళ్ళు ఎక్కడా కూడా జిందాల్ పేరు కానీ అబ్బాయి పేరు కానీ ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేయలే.
ఒక పారిశ్రామికవేత్త అనే వార్త నడిచింది. కేవలం వీళ్ళిద్దరి పేర్లే ప్రస్తావించారు. నాగేశ్వరరావు పేరు అలాగే విద్యాసాగర్ పేరు మాత్రమే మీడియా కూడా ప్రస్తావించింది, కానీ వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదు. ఈవెన్ ఆ అమ్మాయి పేరు కూడా ప్రస్తావించలేదు, కాదంబరి పేరు కూడా ప్రస్తావించలేదు. యూనిఫామ్ ఆఫీసర్స్ అండి నేనేది ఇక్కడ ఈ కేసులో ఎవరో ఇన్వాల్వ్ అయితే ఓకే, యూనిఫామ్ ఆఫీసర్స్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు? మెయిన్ అది కూడా ఎవరు? సెటిల్మెంట్లో టాప్ ఐపీఎస్ ఆఫీసర్స్ సెటిల్మెంట్లో అంటే అది పోనీ అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి చేయవలసినటువంటి వ్యవహారం ఇది. నిజానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో వీళ్ళు గవర్నమెంట్ స్థాయిలో మనవాడు కొంచెం చూడండి అనే పద్ధతిలో ఏదైనా మాట్లాడి చేసుంటే అది వేరే పద్ధతిలో ఉండేది. అలా కాకుండా స్ట్రైట్ అవే తనే చొరవ తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా ఇంకొక ఫ్యాబ్రికేటెడ్ కేసు ఒక డ్రామా నడిపి ఇంత చేయాల్సిన అవసరం ఉందా ఇలాంటి విషయాల్లో? అంటే అవతల వాళ్ళ మెప్పు పొందటానికి తనవాడు అనుకున్నవాడికి అతన్ని కాపాడుకోవటానికి జిందాల్ని సంతృప్తిపరచడం కోసం చేసినటువంటి డ్రామా ఇది. మనం చేయగలమా ఇది అని అడుగుంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారే చేసేయచ్చు పెద్ద ఇష్యూ అంటే కాదని చెప్పటం, రాజుగారు అడిగిన మాటను కాదంటే ఆయన ఎక్కడ హర్ట్ అవుతారో అన్న ధోరణిలో వ్యవహరించినట్టుగా కనిపిస్తుంది సజ్జల దగ్గర నుంచి అందరూ. అందుకని ఈ లెవెల్ స్క్రిప్టు ఈ లెవెల్ డ్రామా నడిపేశారు. అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ స్థాయిలో ఎప్పుడు బహుశా మీ వినియోగింపబడలేదు, గులాంగిరి చేసి ఉండుండకపోవచ్చు. వాళ్ళు గులాంగిరి చేయటం ఓకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎన్టీఆర్ టైంలో కూడా ఇలా ఆయనకేదో అనుమానాలు ఉండి పిలిపిస్తే వాళ్ళు సమాధానాలు చెప్పడం, ముఖ్యమంత్రి కూడా చాలా హుందాగా ఆ రోజు పిఆర్కే ప్రసాద్ గారి ఎపిసోడ్లోనే ఆయన పిలిచి వివరణ కోరితే పిఆర్కే ప్రసాద్ గారు విసురుగా లేచి బయటకు వస్తుంటే ఎన్టీఆర్ ఆపారు. ఆపి సారీ బ్రదర్, మేము అలా అనకుండా ఉండాల్సింది, ఇందులో మాకేదో మీ మీద అభియోగాలు వచ్చాయి కాబట్టి మేము పిలిచి మేము మాట్లాడేప్పుడు ఏమైనా తప్పు దొరికి ఉంటే క్షమించండి అని ఒక సీఎం అడిగారు. అంటే ఒక మ్యాగ్నానిమిటీ ఆఫ్ సీజన్ పొలిటీషియన్ ఎలా ఉండాలనేది రామారావు గారి దగ్గర చూసి నేర్చుకోవాలేమో ఇప్పుడు సీఎం. లేదులేండి, ఆ ధోరణి వేరు ఈ ధోరణి వేరు. ఇది అంటే రాజుగారు కోరి ఉంటాడు, అన్నా ఇది మన అన్నా అని సంబోధిస్తాడట ఆయన అందరినీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎల్వి అన్న సవాంగ్ అన్న అని పిలిచేవారు ఆయన, చీఫ్ సెక్రటరీని డీజీపీని. అన్నా ఇది మనం చేయగలమా అని ఉంటాడు. చెయ్యలేము అనటం నామోషిగా భావించి ఈజీగా చేయగలమని చెప్పి వీళ్ళు ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి రాజాజ్ఞని శిరసావహించి సైన్యాధిపతిలాగా వ్యవహరించాడు ఆయన కాంతిలాల్ రాణా. దాంతో ఇప్పుడు ఈరోజు లేటెస్ట్ న్యూస్ అయితే వీళ్ళందరినీ కూర్చోబెట్టండి అన్న టోన్లో సీఎం నుంచి ఉత్తర్వులు వచ్చాయి అనేది ఈరోజు లేటెస్ట్ డెవలప్మెంట్ దీనిలో. రైట్. ఇంకా చాలా కీలకమైన వ్యవహారం కనుక మనం చూస్తే అంటే ఈ పోలీస్ ఆఫీసర్స్ది అయిపోయిన తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్య ఏ రకమైన ఇబ్బందికి గురి చేస్తుంది. ఇంకోవైపు ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అల్లు అర్జున్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. రేపో మాపో ఆయన చివరిలో అల్లు అర్జున్ రెడ్డి అని కూడా అనేస్తారేమో సోషల్ మీడియాలో. ఆ స్థాయిలో ట్రోల్స్ మొదలైనాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు మాట్లాడినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా సందర్భోచిత వ్యాఖ్య కాంటెక్స్ట్ తీసుకొని మనం చూడాల్సి ఉంటుంది. సరే, గొడవ ఏదో జరిగింది, అంతర్గతంగా వాళ్ళు ఏదో తేల్చుకుంటారు, కూర్చుంటారు, మాట్లాడుకుంటారు చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు. కానీ జనసేన పార్టీగా రెస్పాండ్ అవడం వల్ల పొలిటికల్గా అది వైసీపీ చేతికి బ్యాట్ ఇచ్చినట్టు వచ్చేసింది. ఛాన్స్ ఇవ్వటం కాదండి, ఇచ్చేశారు ఆల్రెడీ. వైసీపీ సోషల్ మీడియాలో నిన్న నుంచి ఆట మొదలైంది. శ్రీనివాస్ అలా రియాక్ట్ కాకుండా ఉంటే బాగుండేది. రెండోది, రకరకాల వీళ్ళ దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే మీరు అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్నారు, ఆయన వెళ్ళి అక్కడ ప్రచారం చేశాడు అని. అంటే అల్లు అర్జున్ మీకు మాట చెప్పమంటారా, తాడిపత్రి టీడీపీ లీడరు ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నారు ఈయనకి, ఆయన పిలిస్తే అక్కడ కూడా వెళ్ళారు. ఆయన అభిమానులు పిలిస్తే వెళ్తున్నారు, అంతేగాని ఆయనకేం పార్టీ ఆపాదన అనేది. అతను ఆ రోజు అక్కడ మాట్లాడిన బయట వింటే అర్థమైపోతుంది అతను ఎంత మార్జిన్ మెయింటైన్ చేశాడు అనేది. ఎక్కడ కూడా కూటమి నాయకుల ప్రస్తావన లేదు అతని మాటలో. అలాగే అతను ఏ అభ్యర్థినైతే రికమెండ్ చేస్తున్నాడో జనాలకి, అతను రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీ పేరు కానీ ఆ నాయకుడి పేరు కానీ ప్రస్తావించలేదు అతను. కేవలం నా మిత్రుడు, ఇతను చాలా మంచివాడు, నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి అన్నాడు అంతే.
అంతకు మించి ఇంకొక మాట మాట్లాడలేదు, ఎవరి పేరు ప్రస్తావించలేదు. పవన్ కళ్యాణ్ పేరు కానీ, చంద్రబాబు పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి పేరు కానీ, ఏ ఒక్క వ్యక్తి పేరు తను ప్రస్తావించలేదు. దాన్ని గౌరవించేసి వదిలేసి ఉంటే సరిపోయేది. నాగబాబు గారు ట్వీట్ చేయడంతో ఇది కొంచెం ప్రజలందరి దృష్టిని ఆకట్టుకుంది. నిజానికి దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే అప్పట్లో అరవింద్ గారి పిఠాపురం సందర్శన కార్యక్రమం పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అరవింద్ సీరియస్ అభిమానులు వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నా శత్రువు అని ప్రకటించేసిన తర్వాత, ఆయన ఈసారి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తప్పించడమే లక్ష్యము అని చెప్పిన తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి పాలనకి కితాబు ఇచ్చినటువంటి సందర్భం నడిచింది కదా నేరుగా, దానికేం సమాధానం చెప్తారు అనే ప్రశ్నతో వీళ్ళు ముందుకొచ్చారు ఇప్పుడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో నాగబాబు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, కానీ అసలు దీనికి ఏమాత్రమూ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్న వ్యక్తి చిరంజీవి గారు. ఆయన రీసెంట్గా జరిగినటువంటి అల్లు అర్జున్ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి ఆయన ఆశీర్వదించి వచ్చాడు, సతీ సమేతంగా వెళ్ళి. ఆ తర్వాత తన బర్త్డేకి అల్లు అర్జున్ ట్వీట్ చేస్తే ఆయన రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఆశీర్వదించాడు అతన్ని. ఎక్కడా ఏమీ జరగనట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నాడు. అలాగే ఈయన కూడా అది నిజానికి మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో తను ఆవిడని తబిత గారిని అంటున్నట్టుగా, ఆవిడని అడ్రస్ చేసి మాట్లాడుతున్నట్టుగా మొదలుపెట్టి దానికి కంటిన్యూషన్లో ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్కి వెళ్ళి వివాదాన్ని రాజేశాడు ఈయన. అది ఈ పుష్ప మీద పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వాదనకి రియాక్షను అనే పద్ధతిలో ప్రపంచం తీసేసుకుంది. అందరికీ అభిమానులు ఉంటారు, నాకు ఆర్మీ ఉంటుంది అని చెప్పడం ఇంకొంచెం రెచ్చగొట్టింది. రెండోది, నేను అభిమానుల కోసం హీరోగా మారాను అన్నాడు ఆయన. అంటే కృష్ణ గారు ఆ రోజుల్లో చెప్పేవాడు, నేను తెనాలిలో చదువుకునే రోజుల్లో దేవదాస్ విజయోత్సవాలకి అక్కినే నాగేశ్వరరావు గారిని చుట్టానికి జనాలు కొట్టుకున్నారు, దాంతో ఇలా హీరో అయితే మన్ని చుట్టానికి కూడా కొట్టుకుంటారు కదా అనిపించి హీరో అవ్వాలనుకున్నాను నేను అని దాదాపు అలాంటి స్టేట్మెంటే ఇచ్చాడు ఈయన. అయితే ఈయనకి ఇన్స్పిరేషన్ కలిగించింది చిరంజీవి గారి అభిమానులే అయి ఉంటారు కదా, అందుకని చిరంజీవి తర్వాతే ఎవరైనా అన్న ధోరణిలో ఈయన శ్రీనివాస్ ప్రసంగం కొనసాగింది. ఒక వార్నింగ్ లాగానే మాట్లాడాడు, తను చాలా కాన్షియస్గా వార్న్ చేస్తున్నట్టుగానే మాట్లాడాడు. ఇది ఇబ్బంది కలిగించే అంశమే, డెఫినెట్గా జనసేనకి ఇబ్బంది కలిగించేటువంటి అంశమే. అల్లు అర్జున్ ఈ మాటలన్నీ జరిగినంత మాత్రాన ఆయన ఏదో వైసీపీ స్టాండ్ తీసేసుకుంటాడు అనుకోవాల్సిన అవసరం లేదు. దాని ఇప్పుడు పొలిటికల్గా ఎవరితోనూ అసోసియేట్ అవ్వాలి అని అనుకోవటం లేదు. వాళ్ళ లక్ష్యం ఒకటే, అల్లు అనేటువంటి బ్రాండ్ని అలా నిలబెట్టుకోవడంతో పాటు నెంబర్ 1 పొజిషన్కి, అంటే నెంబర్ 1 పొజిషన్ కంటే కూడా మెగా స్థానానికి జరుగుతున్నటువంటి పోటీలో తను కంటెస్టెంటు అనే విషయాన్ని ప్రపంచానికి అర్థం చేయించాలనుకుంటున్నాడు ఆయన. ఆ కార్యక్రమం వరకే కన్ఫైన్ అయి కొనసాగుతాడు తప్ప పొలిటికల్ ఏరియాలోకి వచ్చి ఏదో చేయాలి, ఈ వివాదాన్ని అంటే జనసేన వర్సెస్ వైసీపీ ఉన్నటువంటి గొడవని తనకి అనుకూలంగానో లేకపోతే మరో విధంగానో మలుచుకోవాలనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా అల్లు అర్జున్ చేయడు, అరవింద్ గారు చేయనివ్వడు. ఆయన అంటే ఆయన కూడా ఎందుకు మాట్లాడటం లేదు అంటే, నడవని ఇదేదో నడుస్తోంది బాగానే ఉంది, సినిమా రిలీజ్ అయ్యే వరకు నడవని అన్న ధోరణిలో ఉన్నాడు ఆయన. అంటే పుష్ప 2కి ఇది కొంచెం బిజినెస్ ప్రమోషన్కి పనికొస్తుంది, బజ్ క్రియేట్ అవుతుంది అనే అవుతుంది, ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఒక ఈవెంట్ లాగా, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా దీన్ని ఇలా కానిచ్చేద్దాం, ఒక 2-3 నెలలు నడిస్తే కావాల్సినంత హైప్ వస్తుందని అనుకుంటున్నారు. అంతేనండి. ఆయన ఏమీ సీరియస్గా వైసీపీకో మరో దానికో వెళ్ళిపోయి ఇప్పుడు ప్రచారం చేసే మూడ్లోనూ పరిస్థితిలోనూ లేడు. మూడో పరిస్థితి రెండు పక్కన పెడితే ఆయనకు అవసరం కూడా లేదు. ఆయన అంటే హీ వాంట్స్ టు స్టే ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆయన చాలా కష్టపడ్డాను. ఇన్ఫ్యాక్ట్ ఆయన కెరీర్ మొదటికి ఇప్పటికి 2 దశాబ్దాల్లో ఆయన పడ్డ కష్టం సామాన్యమైన కష్టం కాదు. ఏదో జస్ట్ బికాజ్ అల్లు అరవింద్ కొడుకు కాబట్టి ఆయన ఏమి ఈ హైట్స్కి రీచ్ కాలేదు. ఆయన ఎంట్రీకి అది పనికొచ్చిందేమో కానీ
తర్వాత ఆయన పడ్డ కష్టం, బాడీ లాంగ్వేజ్ మార్చుకోవటం, డిక్షన్ మార్చుకోవటం, యాక్షన్ కోసం పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డారో తన సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం కోసం అల్లు అర్జున్ కూడా అదే స్థాయిలో కష్టపడ్డాడు. ఆయన ఎక్కడా కూడా ఫ్యామిలీ నేమ్ ఉపయోగించుకోవాలి, తాతగారి పేరు నాన్న పేరు పెట్టుకోవాలని ఎక్కడ అనుకోవాలి అతను అల్లు అర్జున్ లేదు. రెండోది అరవింద్ గారు గుర్తుండేది అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే మాట చెప్పినప్పుడు అరవింద్ గారు ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ప్రత్యేకంగా బాబు రాజకీయాలు వద్దు, ఆల్రెడీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ప్రజారాజ్యం అనేటువంటి పార్టీ ద్వారా, ఇంకా ఫర్దర్గా మనం పొలిటికల్ ఏరియాకి వెళ్ళటం అంత బాగోదు, ఒకవేళ నీకు వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యామిలీని అవాయిడ్ చేసి నువ్వు రాజకీయాలు నడుపు పర్సనల్గా, అంటే కుటుంబానికి రాజకీయాలకి ఆ గ్యాప్ ఇస్తూ ట్రావెల్ చెయ్యి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు. అది ఇప్పటికీ యూట్యూబ్లో లైవ్గానే ఉంది. అందుకని ఆయనకే ఆ కాషన్ చెప్పినవాడు తన కొడుకు రాజకీయాల వైపు అడుగులు వేస్తే ఊరుకునే పరిస్థితి అయితే డెఫినెట్గా ఉండదు. ఆయన అంటే ఈయన కదిలినా ఆయన ఊరుకోడు. ఆయన రెండు కుటుంబాల మధ్య ఒక బ్రిడ్జిగా వ్యవహరించే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇప్పటికీ ఆయన మొన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా నిర్మాతల బృందానికి తానే నాయకత్వం వహించి అక్కడికి తీసుకెళ్ళి సమావేశపరిచి నిర్మాతలకి పవన్ కళ్యాణ్కి అనుసంధానకర్తగా వ్యవహరించడంతో పాటు వారి అంటే స్పోక్స్మెన్గా ఆ సమావేశంలో ఏం జరిగిందో బయటకు వచ్చి మీడియాకి వివరించింది కూడా అరవింద్ గారే. కాబట్టి ఆ కుటుంబాల్లో అంటే ఎవరికి ఈ ఫ్యామిలీకి కష్టం వస్తే వాళ్ళు వచ్చి నిలబడటం ఇలాంటి రిలేషన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయండి. కానీ ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి వ్యవహారాలు వారివి, ఎవరి బ్రాండులు వారివి అనేది అది చాలా కాలం క్రితమే ఆయన క్లారిటీ ఇచ్చేసి ఉన్నాడు. మా ఇద్దరు పిల్లలు ఒకే ఏరియాలో ఉన్నారు, నటన అనేటువంటి ఏరియాలో స్పర్ధ అనివార్యము అని కూడా చెప్పేశాడు అరవింద్ గారు. ఆయనకి పూర్తి క్లారిటీ ఉంది ఈ ఎపిసోడ్ మీద. చిరంజీవి గారికి పూర్తి క్లారిటీ ఉంది. అందుకని వాళ్ళిద్దరూ చాలా జెంటిల్గా వ్యవహరిస్తున్నారు. రైట్ సార్. ఫైనల్గా సుగాలి ప్రీతి కేసు మరోసారి తెర మీదకి వచ్చింది. ప్రీతి మదర్ ఆమె తల్లి పార్వతి గారు వెళ్ళి నిన్న హోంమంత్రిని మళ్ళీ కలిశారు. ఇది 2014-19 మధ్య అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ 1 ప్రభుత్వం నడిచినప్పుడు ఈ కేసు మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఆమె కోసం చాలా గట్టి ఆందోళన చేశారు. సరే మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది, ఆ కేసును తీసి పక్కన పడేసింది. ఏదో చేస్తారనుకుంటే ఏమి చేయాలి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇలా పార్వతి గారు ఇలాగ రోలింగ్ స్టోన్ లాగా పాపం 10 ఏళ్ళుగా తిరుగుతూనే ఉన్నారు. షీ ఈజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, దివ్యాంగురాలు ఆవిడ. పాపం అంత కష్టంతో ఆవిడ వచ్చి హోంమంత్రికి మళ్ళీ చెబితే మళ్ళీ ఓం ప్రథమంగా హోంమంత్రి మొదటి నుంచి ఆశ్చర్యంగా అంతా చూశారట. విని ఏం చెప్తారు వీళ్ళు, మొత్తం విని పరిశీలిస్తామని చెప్తారు. ఇప్పుడు ఇలాంటి కేసులు అనేకం ఇప్పుడు ఆవిడ ఉన్నారు. ఇంతకుముందు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక సినిమా ఆర్టిస్ట్ మీద జరిగినటువంటి రేప్ అండ్ మర్డర్ కేసు గురించి మనం ఈ మధ్య మాట్లాడుకున్నాం. ఏమైంది ఆ కేసు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మదర్ వెళ్ళి గనక హోంమంత్రిని కలిస్తే వారు ఏం జరిగింది అని అడుగుతారు. మళ్ళీ మొదటి నుంచి కథ చెప్పాలి. 25 years అయిందండి ప్రత్యూష కేసు జరిగి. ప్రత్యూష మదర్ ఆవిడ చాలా కాలం పోరాడి వదిలేశారు. ఆయేషా మీరా తాలూకా తల్లిదండ్రులు వాళ్ళు పోరాడి వదిలేశారు. వీళ్ళు మళ్ళీ ఒకసారి వెళ్ళి హోంమంత్రిని కలిస్తే అక్కడ ఆవిడ కలిసినా లేదు ఇక్కడ ఈవిడ కలిసినా మళ్ళీ మొత్తం కథ చెప్పమని అడుగుతారు. ఇప్పుడు ఆ ప్రీతి మదర్ వెళ్ళినా కానీ ఆవిడ మొత్తం కథ విన్నారు. విని అరేరే ఇలా జరిగిందా, తప్పకుండా పరిశీలిద్దాం, ఇలాంటి ఓదార్పు మాటలు ఏవో చెప్పి పంపించుంటారు. కానీ దానికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ తీసుకుని ఇమ్మీడియట్గా ఆఫీసర్స్తో కూర్చుని దీన్ని ఎలా చెయ్యాలి, అసలు ఆ రోజున దాన్ని వదిలేయటానికి రీజన్స్ ఏమిటి, ఎక్కడెక్కడ ఎలా జరిగింది, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఒక రివ్యూ సమావేశం జరిగిందా ఈవిడ కలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, లేదు ఇంకో 2 రోజుల్లో జరగబోతోందా. నిజానికి అప్పుడే ఆవిడ ప్రకటించి ఉండాల్సింది. హోంమంత్రి గారు
నేను అధికారులతో ఒక్కసారి సమీక్షించి దీని మీద ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీకు తిరిగి చెప్తాను, కమ్యూనికేట్ చేస్తాను అనే మాట ఏం చెప్పలేదు. జస్ట్ పిటిషన్ స్వీకరించి తప్పక పరిశీలిస్తాము. నార్మల్గా ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ గారికి పిటిషన్లు ఇస్తూ ఉంటారు. చాలామంది కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసి ఉంటే, అంటే ఇష్యూ వెయిట్ని బట్టి, బయట ధర్నా చేస్తున్న వాళ్ళ వెయిట్ని బట్టి వారే